కృష్ణాష్టమి స్పెషల్ అటుకులతో లడ్డు చేసుకుందాం రండి. అటుకులు తీసుకున్నాండి, జీడిపప్పు, బాదం, కిస్మిస్, బెల్లం. మనం అటుకులు, జీడిపప్పు, కిస్మిస్, బాదం అన్నీ ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడెక్కిందండి. బాదమును, జీడిపప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేపుకోవాలి. జీడిపప్పు, బాదం వేగిపోయిందండి. ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇవి వేపుకున్నాం కదండి, ఇవి పౌడర్ చేసుకుందాం. ఇదే నెయ్యిలో మనం అటుకులు కూడా కొద్దిగా వేపుకుందామండి. క్రిస్పీగా అయ్యేటట్టుగా వేపుకోవాలి. అటుకులు మనం ఒక ప్లేట్లో పోసేసుకోవాలండి. ఈ అటుకులు చల్లారినాక మనం పౌడర్ చేసుకుందాం. ఎందుకంటే వేడి మీద పడితే ముద్దలాగా అయిపోతుంది. చల్లగా అయిపోయినాయండి, మనం జార్లో వేసి పౌడర్ లాగా చేసేసుకుందాం. ఇందులో 3 యాలకులు వేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ని మనం అటుకులు కూడా పోసేసుకొని పౌడర్ లాగా చేసేసుకుందాం. అటుకుల పౌడర్ ఇలా పట్టుకున్నాం కదండి, ఇందులో మనం బెల్లం వేసుకుందాం. మెత్తగా పట్టేసుకోవాలి. ఈ బేసన్లో పోసేసుకుందాం. జీడిపప్పును, కిస్మిస్ వేపుకున్నాం కదండి, ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం ఇంకా లడ్డు చుట్టుకోవడమేనండి. ఈ అటుకుల లడ్డూలు కృష్ణునికి ఎంతో ఇష్టం అండి. చాలా అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ కృష్ణునికి పెడితే ఈ నైవేద్యము ఆయనకు ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ప్రసాదం అండి ఇది. కృష్ణాష్టమి రోజు అందరూ ఈ ప్రసాదం చేయండి, కృష్ణునికి పెట్టండి. మరి మంచి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.